నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. చెప్పిన కదా గరం గరం వార్తలు పట్టుకొస్తాని మస్తుగా తెచ్చిన. మరి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కారు గుర్తు జోర్దార్, చెప్పిన పని చేస్తా అంటున్న కేసీఆర్. ఉన్న కాడికి ఊడ్చుకున్న నరేంద్ర మోడీ, దక్షిణం ఉత్తరం దంచుకొచ్చిన బీజేపీ. ప్రజలు ఎట్లా చెప్తే అట్లనే అన్న సోనియా, గెలిపించినందుకు దండం పెట్టిన నమో. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకు మొండి చెయ్యి, పెద్ద లీడర్ల కేల్ కథం దుఃఖం బంద్. టీవీల ముంగట బీరిపై చూసిన జనం, ఎవ్వరు గెలుస్తున్నారో అని టెన్షన్ టెన్షన్. గట్టి గాలొస్తే కొట్టుకోపోతావు. నీది ఉప ఎన్నికల పార్టీ. నీ పార్టీ ఉద్యమానికే తప్ప రాజకీయాలకు మాత్రం అస్సలు పనికిరాదు. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే పట్టుమని 10 సీట్లు కూడా రావు నీ పార్టీకి. ఇట్లా ఒకటా రెండా, ఏం తక్కువ 14 ఏండ్ల సంధి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిండ్రు. కానీ ఎవరు ఎన్నన్నా నాతోని కాదని నడిమింట్లనే ఇడిచిపెట్టకుండా ఉడుం పట్టు పట్టి అనుకున్నది సాధించిండు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడండి. వారెవ్వా, మొత్తం మీద కేసీఆర్ ఉడుంపట్టు పట్టినట్టే పట్టిండు పో. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎట్లయితే కొట్లాడిండో, తెలంగాణలో టీఆర్ఎస్ఏ గెలవాలని అంతే కొట్లాడిండు. జనం కూడా కేసీఆర్ని గుండెలలో పెట్టి చూసుకున్నారు. అమ్మా, మన తెలంగాణ గిట్ల నడవాలి, మన తెలంగాణ గిట్ల చేసుకోవాలి, ఇంత ఇగురంతో బతకాలే మనం అని చెప్తే అట్లనే విన్నారు పబ్లిక్. మంచిది బిడ్డ, ఇన్నేళ్ళు ఎవలెవలో ఏలబట్టే మనది మనమే ఏలుకోవాలని ఆ యాళ్ళ తెచ్చుకున్నారు కదా జనం కూడా. అందుకే ఎవ్వరు ముంగట చేయి జాపకుండా కావాలన్న కాడికంటే 10 సీట్లు ఎక్కువనే ఇచ్చి, పో బిడ్డ నిమ్మలంగా బతుకుపో, నీ వెనక మేమున్నామని తోలిండ్రు. కేసీఆర్ చెప్పిందే గుర్రం, ఆయన చెప్పిందే మైదాన్ చేసిండ్రు. తెలంగాణ బిడ్డల నమ్మకం అట్లుంటుందని మళ్ళొకసారి దాటిండ్రు. అవమానాలు పడుకుంటా అందరు ఎక్కిరిస్తుంటే ఏమనలేక కేండ్ల సంధి గోసెల్ల వస్తున్న తెలంగాణకు అస్సలైన కొడుకు కేసీఆర్ అని గుర్తుపట్టిండ్రు. నీళ్ల కాన్ నుంచి నిధుల దాకా ఎవరు ఏం చేసిండ్రనే ముచ్చట మీద మొత్తం తెలుసుకొని ఉన్నాడు. ఎట్లా చేస్తే నా తెలంగాణ మళ్ళా ఇగురు పెడుతుందని ఆలోచన చేసిండు. అందుకే పబ్లిక్ అంతా ఒక్కటే మాట మీద ఉండి కేసీఆర్ చేతికి దట్టి కట్టిండ్రు. ముఖ్యమంత్రి కుర్చీ అప్పజెప్పిండ్రు. ఇక ఇంత గౌరవించిన తెలంగాణ పబ్లిక్ కు ఏదన్నా చేయాలి కదా అని కేసీఆర్ కూడా ఇంట్లోకెళ్ళి పులి వెళ్ళినట్టు వెళ్ళిండు. చక్కగా తెలంగాణ భవన్ కాడికి వచ్చి ముందుగాల తెలంగాణ తల్లి బొమ్మకు పూలదండేసిండు. అటెనకసీరి విలేకరులతో మాట్లాడిండు. తెలంగాణ ప్రజలు ఏమైతే నన్ను కోరుతున్నారో అవన్నీ చేసి తీరుతా, ఎవరి మీద నాకు కోపం లేదు అని కడుపులున్న మాట చెప్పిండు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు, పార్టీ పక్షాన, అభ్యర్థుల పక్షాన నేను చేసినటువంటి అభ్యర్థన మన్నించి నేరుగా ఎవరితో కూడా నిమిత్తం లేకుండా టీఆర్ఎస్ఏ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ కట్టబెట్టినందుకు 50 మంది తెలంగాణ ప్రజలకు, ఒక వర్గం అని కాదు, తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా నేను వినయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మేనిఫెస్టోను, ప్రకటించినటువంటి మేనిఫెస్టోను 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా. టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు కూడా ఈ సందర్భంలో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు మన మీద చాలా పెద్ద బాధ్యతను ఇచ్చిండ్రు. ఈ సందర్భంలో మనకు ఏమాత్రం కూడా గర్వం కానీ మరొకటి కానీ పనికి రాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఏకపక్షంగా దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని పొందినటువంటి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా నా పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి సాటి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది నా కర్తవ్యం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే ఏకైక ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సంపూర్ణమైనటువంటి బాధ్యతతోని ముందుకు పోతామని చెప్పి ఆడికెళ్ళి చక్కగా అమరవీరుల స్తూపం కాడికి పోయిండు. మీరు చేయంగానే తెలంగాణ వచ్చింది, మీరు దేనికోసమైతే తనలాడి తనువులు జాలించుకున్నారో అగో గది నెరవేరుస్తా అని వాళ్ళకు మొక్కిండు. శనివారం అమ్మటాలకు గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరితోని మీటింగ్ పెట్టుకొని ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఎవరు ఏం పని చేయాలని మాట్లాడుకుంటారంట.
ఇంకెవరు ముఖ్యమంత్రి కేసీఆరే కావాలంటున్నారు ఎక్కువ మంది. ఎట్లయితుందో చూడాలి మరి. అటు దిక్కు లేదు ఇటు దిక్కు లేదు, అన్ని దిక్కుల అదే గాలి. ఏం గాలి అనుకుంటారా? అదే మోడీ గాలి. ఇన్ని రోజుల సంధి ఒక్క ఉత్తరం దిక్కే ఉందని అందరు అనుకుంటారు, కానీ అష్ట దిక్కుల నేనే ఉన్నా అని చూపించిండు ఆయన. బంపర్ మెజార్టీ కొట్టుకొచ్చిండు పో నరేంద్ర మోడీ. అటు మీది బాధకే గెలుస్తుంది అనుకున్నాం కానీ పువ్వు గుర్తు దేశమంతా గురి పెట్టింది. ఆడ ఈడ అని ఏం తేడా లేదు, ఏడ చూసినా బీజేపీ. గుజరాత్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్నిట్లో పువ్వు గుర్తే గెలిచింది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లుంటే 70 సీట్లకు ఎక్కువ బీజేపీ గెలిచింది. ఆడున్న సమాజ్వాదీ పార్టీ ఎటు పోయిందో మాయావతి మొత్తం మాయమే అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆలమందరం 2-3 గెలిచిండ్రు. ఇక బీహార్లోనైతే పువ్వు గుర్తును ఆపవశం కాలే ఎవ్వరికి. నితీష్ కుమార్ అడ్డం పడ్డా, లాలూ ప్రసాద్ యాదవ్ ఎదురు నిలబడ్డా, మోడీని కూడా గిచ్చలేకపోయినరు. గోవాలో 2 సీట్లుంటే 2 బీజేపీ వాళ్ళ పాలే అయినాయి. హిమాచల్ ప్రదేశ్లో 4 ఉంటే 4 నరేంద్ర మోడీ ఖాతాలనే పడ్డాయి. అస్సాంలో 14 ఉంటే 7 పువ్వు రిక్కలే. హర్యానా రాష్ట్రంలో 10 సీట్లుంటే 7 నమో నరేంద్ర మోడీ అన్నాయి. ఛత్తీస్గఢ్లో 11 ఉంటే 9 బీజేపీ వాళ్ళకే దక్కినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే నరేంద్ర మోడీ గాలి ఓ తుఫాన్ లెక్కనే వచ్చింది అనుకోరాదు. కాంగ్రెస్ పార్టీని కనకరించినోడే లేడు. బీజేపీ వాళ్ళకి అలా జీవితంలో చూడనని సీట్లు వచ్చినాయి. ఎదురే లేకుండా అయింది దేశంలో. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా పరిశాన్ చేస్తుందేమో అనుకుంటే ఏమంటే ఏం చేయలేకపోయింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిన సుశీల్ కుమార్ షిండే, స్పీకర్ మీరా కుమారమ్మ, గీరప్ప మొయిలి అందరూ ఓడిపోయినరు. కమలం పువ్వుల దండ మెడలేసిండ్రు నరేంద్ర మోడీకి. ఇక ఇదివరకు సంధి మన ప్రధానమంత్రి ఎవరంటే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ అని చెప్పుకోవాలి. పార్లమెంట్లో కొట్లాడేతందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకుండా అయినరు. థర్డ్ ఫ్రంట్ వాళ్ళకి వచ్చిన సీట్లు కూడా రాలే. నరేంద్ర మోడీ చెప్పిన ముచ్చట్లన్నీ నెరవేర్చి శబాష్ అనిపించుకుంటేనేమో మళ్ళా ఛాన్స్ ఇస్తాం, లేకపోతే కాంగ్రెస్ కు వచ్చిన గతే వీళ్ళకు కూడా పడుతుంది అంటున్నారు జనం. లీడర్లు ఎట్లయితారు? పబ్లిక్ అంతా కలిసి చేస్తేనే కదా లీడర్లు అయ్యేది. మరి గెలిచినాక అవతల వాడి ఆ ముచ్చట మర్చిపోయి వాళ్ళకి ఏం కావాలనో ఏమేం అవసరాలు ఉన్నాయో పట్టించుకోకుంటే ఏమవుతుంది? ఇగో గిట్లే అవుతుంది. పదవిలు ఉన్నాం కదా అని పబ్లిక్ కు పంగనామాలు పెడితే ఊకుంటారా ఎవరన్నా? వాళ్ళకు కూడా టైం వస్తుంది, చూపిస్తారు. ఇప్పుడు వచ్చింది చూపించిండ్రు అంతే. తెలంగాణ కాంగ్రెస్ వల్ల తోలు తీసి తొండెం కట్టిండ్రు జనం. కేసీఆర్ చెప్పినట్టే పొన్నాల లక్ష్మయ్యని షీర్ చింతకు కట్టిండ్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోలుకోకుండా చేసిండ్రు. దామోదర్ రాజనరసింహను గెలుపు దరిదాపులకు కూడా రానియలే. డి శ్రీనివాస్ను డీలా పడేసిండ్రు. హనుమంతరావును అందనంత లోతుల పెట్టిండ్రు. మధుయాష్కిని మటుమాయం చేసిండ్రు. పొన్నం ప్రభాకర్ను పొతం పెట్టిండ్రు. దానం నాగేందర్ను దాచిపెట్టిండ్రు. ముఖేష్ గౌడ్ను మురుక కూడా చూడలే. సర్వే సత్యనారాయణని సాటుకు పడేసిండ్రు. సిరిసిల్ల రాజే సినిమా బంద్ చేసిండ్రు. జగ్గారెడ్డిని జగ్గులేసి మూత పెట్టిండ్రు. శ్రీధర్ బాబును చీకట్లేసి కమ్మిండ్రు. జైపాల్ రెడ్డిని జనంలకు కూడా రానియకుండా చేసిండ్రు. బస్వరాజ్ సారేను భస్మీపటలం చేసిండ్రు. విజయశాంతికి అపజయమంట కట్టిండ్రు. గండ్ర వెంకటరమణారెడ్డికి గాలాడకుండా చేసిండ్రు. మరి శశిధర్ రెడ్డికి మసిపూసిండ్రు. బలరాం నాయక్ భాగవతం బంద్ చేసిండ్రు. సురేష్ షెట్కార్ కు సున్నార్పణం పెట్టిండ్రు. అంజన్ కుమార్ యాదవ్ కు హాత్ కార్డ్ వేసిండ్రు. షబ్బీర్ అలీ షేతొంకర చేసిండ్రు. సునీతా లక్ష్మారెడ్డికి సున్నం వేసిండ్రు. సవితా ఇంద్రారెడ్డి కొడుకును సాగనంపిండ్రు. రామరెడ్డి దామోదర్ రెడ్డిని రాసి అవతల పడేసిండ్రు. ఇట్లా ఎవ్వరిని కూడా ఇడిచిపెట్టలే జనం. అందరు తోక కత్తిరిచ్చిర్రు. నేను ముఖ్యమంత్రి రేసులున్నా అంటే నేను ముఖ్యమంత్రి రేసులున్నా, నేను అందరికంటే ముందుగాల అంటే నేను అందరికంటే ముందుగాల అని లేని లెక్కలు చెప్పుకొని ఓట్లల్లాకి పోతే పంగనామాలు పెట్టి పంపిండ్రు పబ్లిక్. తిరుగులేదు ఎదురులేదని తోక జాడిస్తే చూసిండ్రా పబ్లిక్ ఎట్లా చేసిండ్రో? ఓట్లు కాల్చి సురుకులు పెట్టిండ్రు. ఇప్పటికన్నా అందరు జర బుద్ధి తెచ్చుకోవాలి. పబ్లిక్ కోరుకున్న పని చేయకపోతే ఇటువంటి పని చేస్తారు, జాగ్రత్త. ఓట్లు సంపాదించుకునేందుకు ఎన్నెన్ని మాట్లాడాలనో అన్ని మాట్లాడిండ్రు, ఎన్ని ఇద్దరు పడాలనో అన్ని పడ్డారు. అంటే గెలిచిన వాళ్ళంతా పబ్లిక్ దగ్గర నమ్మకం అయితే సంపాదించుకున్నట్టే కదా. ఇక తెలంగాణ ముచ్చట తీసుకొస్తే కారు గుర్తోళ్ళు పబ్లిక్ నమ్మకం అయితే కమాయించుకుంటారు. మరి చేస్తా అన్న పనులన్నీ చేస్తారా? ఇంతకు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దామా? అయిపోయింది, పబ్లిక్ చేయవలసిన పని చేసిండ్రు. ఇక కేసీఆర్ సార్ అంబాసిడర్ కారు 4వ గేర్ల ఉరికేతడి చేసిండ్రు. చేయి గుర్తోళ్ళ ఏళ్లకున్న గోర్లు ఊడవీకేసిండ్రు. కేసీఆర్ ఏది కావాలన్నాడో గదే చేసి చూపించారు పబ్లిక్. ఒక ఓటు దానికి ఒక ఓటు దీనికి కాదు, 2 ఓట్లు కారు గుర్తు కట్క మీదనే వచ్చిండ్రు. కేసీఆర్ చెప్పినట్టు నాకు 2 ఓట్లే అయిండ్రి, మీకు గివ్వి అన్ని చేస్తా అని చెప్పిండు. రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రైవేట్ నౌకర్ వాళ్ళని రెగ్యులర్ చేసుడు, కక్కి ఒలికిపోయేంత కరెంటు తయారు చేస్తాం,
రాష్ట్రంలో పనిచేస్తున్న సర్కార్ నౌకరులకు కేంద్రముల్లో పనిచేసేటోళ్ళతో సమానం జీతాలు ఇస్తా, బక్క పేదోళ్ళకు భూములు ఇస్తా అని చెప్పిండు కదా. ఇంకా చెరువు కుంటలు ప్రాజెక్టులు కూడా కడతాన్నాడు కుర్చీలు వేసుకొని కూర్చొని. ఇక ఇవి చేయవలసి ఉన్నది ఇప్పుడు. అగో 10 సీట్లు తక్కువ గెలిచినాం, వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే నేను చెప్పినవన్నీ చేయనిస్తారా అని డౌట్ పడవలసిన పని కూడా లేదు. సర్కార్ ఏర్పాటు చేయంగా ఇంకా జరంత మంది మిగిలిపోయేటట్టున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాబట్టి ఏ పని చేసేందుకైనా ఎవ్వరు అడ్డం పడే పరిస్థితి అయితే లేదు. ఈ ముచ్చట మీద మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. అయ్యా, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సర్కార్ ఏర్పాటు చేస్తున్నారు, మరి అలాని ఏం చేయమని కోరుకుంటున్నారు మీరు? అవినీతి రహిత ప్రభుత్వాన్ని మొదట ఏర్పాటు చేయాలి, తర్వాత మన రైతు. వెరీ గుడ్. నువ్వేమంటావయ్యా? బంగారు తెలంగాణ, బంగారు సర్కారు కూడా రానే వచ్చింది. గల్ఫ్ బాధితులకు ఎంతో మంది చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే ఇక్కడనే పరిశ్రమ రావాలి, ఇక్కడనే ఫ్యాక్టరీస్ ఉండాలి, ఇక్కడనే ఉపాధి అవకాశాలు ఎక్కువ పెరగాలి. సరే, గల్ఫ్ బాధితులు కూడా ఒక పెద్ద సమస్యనే. నువ్వు చెప్పమ్మా, తెలంగాణలో ఏం కావాలనుకుంటున్నావు ఇప్పుడు? ఎంతో మంది పేద విద్యార్థులకి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఊర్లలో ఇంగ్లీష్ మీడియంస్ స్టార్ట్ చేసి అందరినీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఆ మాట చెప్పిండు తల్లి కేసీఆర్. ఎమ్మెల్యే కొడుకైనా, నామన్మడైనా, పేదోని కొడుకైనా అందరు ఒకటే బల్లె ఒకటే రూమ్ లో కూర్చొని చదువుకుంటారు, అది అమలు చేపిస్తా అన్నాడు. నువ్వేం పరిశాన్ కాకు. చెప్పయ్యా, నువ్వేమనుకుంటున్నావు? ఒక 6 నెలలలో ఎక్కడెక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా లెక్కలు వేసి మరి విద్యావంతులందరికీ కూడా అర్హతను బట్టి తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాల్సినట్లాంటి బాధ్యత ఉంది అని. ఓకే చెప్పిండి. ఈ మాట కూడా 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, ఉన్న ఉద్యోగులకు జీతాలు ఎక్కువ చేస్తాయని కూడా చెప్పిండు కేసీఆర్ సారు. ఇగో ఇది ఇన్నరా పబ్లిక్ ఏమేం కావాలనుకుంటున్నారో. మొత్తానికి మోడీ గాలి బాగానే నడిచింది, అది ఉట్టి నీటి మీద గాలి బుగ్గనే అని కొందరు అనుకున్నారు, కానీ అది అట్లా కాదని తేలిపోయింది. ఇక ఇవాళ వచ్చిన ఫలితాల మీద పెద్ద పెద్ద లీడర్లంతా ఏమన్నారు, పబ్లిక్ తీర్పిచ్చినాక మైకుల ముంగట్టుకొచ్చి జాతీయ లీడర్లంతా ఏమేం మాట్లాడినరో ఒక లుక్కేద్దాం. దేశం మొత్తం మీద వచ్చిన ఫలితాలను చూసినాక బీజేపీ పార్టీ పెద్ద మనుషుల ముఖాలన్నీ కమలం పువ్వు లెక్కనే ఇకసిస్తే, చెయ్యి గుర్తుల ముఖాలన్నీ కరెంటు లేని టీవీ లెక్కనే నల్లగైనాయి. ఇక గెలిచినోళ్ళు ఓడిపోయిన పార్టీ మీద సానుభూతి చూపించుడు, మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పుడు ఉండనే ఉంటాయి కదా. అట్లనే ఓడిపోయిన వాళ్ళంతా పబ్లిక్ నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్తారు. ఇక ఇవాళ కొందరు పెద్ద లీడర్లు ఎవలెవలు ఏమేం మాట్లాడినరో చూద్దాం. ఇక ముందుగాల దేశానికి కాబోయే ప్రధాని ఏమన్నాడో ఇందాం. मजदूर कैसा होता है ये उदाहरण प्रस्तुत कर दिया है, और ये एक विषय है कि मेरे विरोधी भी उस पर सवालिया निशान नहीं लगाते. అగో ఇన్నారా, దేశ ప్రజలకు ముఖ్యంగా వారణాసి వదోదర ప్రజలందరికీ కృతజ్ఞతలని చెప్పేసిండు. నాకు 5 లక్షల మెజారిటీ ఇచ్చిన వదోదర ప్రజలకు ధన్యవాదాలు, మీరందరూ నన్ను గెలిపించేతందుకు పెద్ద బాధ్యత మీదేసుకున్నారు అని బాగానే చెప్పుకొచ్చిండు. ఇగో ఈమె పేరు వసుంధరా రాజే, రాజస్థాన్ ముఖ్యమంత్రి. ఈమె ఏమంటున్నదో చూడుండ్రిగా. ఇన్నారా, ఈ గెలుపు ఏ ఒక్క మనిషిదో కాదు, దేశ ప్రజలందరిది. అందరూ కలిసి ఓట్లేసి ఎట్లయితే గెలిపించిండ్రో అట్లనే 5 ఏండ్ల దాకా కలిసి పనిచేద్దామని చెప్తున్నది. ఇగో ఈమెను గుర్తుపట్టిండ్రా, సుష్మా స్వరాజమ్మ. పువ్వు గుర్తు పార్టీని లోక్సభలో నడిపించింది ఈమెనే. ఇక ఈమెమంటున్నదో చూడుండ్రి. ఇన్నారా, ఇది భారతీయ జనతా పార్టీ సాధించిన గొప్ప విజయం అని చెప్తున్నది. మరి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమ్మ కూడా ఫలితాల మీద మాట్లాడింది. ఇన్నారా, మా తమిళ పబ్లిక్ అంతా కలిసి దేశంలో ఇప్పుడు మా పార్టీని 3వ అతిపెద్ద పార్టీని చేసిండ్రు. ఇప్పటి సంది దేశ రాజకీయాలల్లా చక్రం తిప్పుతామంటున్నది. ఇక పువ్వు గుర్తు పెద్ద మనిషి అద్వానీ కూడా ఇది బీజేపీ విజయమని ముందుగాలని, వెంటనే మా పార్టీ నిర్ణయించిన ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విజయమని కూడా ఒప్పుకున్నాడు. బీజేపీ పార్టీ లీడరు రాజ్నాథ్ సింగ్ మీటింగ్ పెట్టి
ఆయన ఏమనుకుంటున్నాడో కూడా చెప్పేసిండు. మోడీ మీద కయ్యానికి కాలు దువ్వి కాశీకేలి పోటీ చేసిన సీపూర్ పార్టీ లీడరు కేజ్రీవాల్ కూడా మనసుల మాట బయటపెట్టిండు. కాశీ ప్రజలంటే నాకు చాలా ఇష్టం, ఓటేసినా ఎయ్యకున్నా అందరూ నాకు కావాల్సినోళ్లే, ఇప్పటి సంది నేను కాశీకి వచ్చిపోతుంటానన్నాడు. ఇక 10 ఏండ్లు కాంగ్రెస్ పార్టీని నడిపించిన సోనియా గాంధీ, ఆమె కొడుకు రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి పబ్లిక్ ఇచ్చిన తీర్పును మేము ఒప్పుకుంటున్నామని చెప్పేసిండ్రు. అట్లనే ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నానని అన్నది. हमारे सामने है कांग्रेस ने अपनी उपलब्धियों, नीतियों और सिद्धांतों के आधार पर इस चुनाव में अपने विरोधियों का सामना किया, फिर भी वह समर्थन हमें नहीं मिला. I'd like to start by congratulating the new government. ఇక ఇక్కడ కారు గుర్తు లీడరు కేసీఆర్ కూడా పత్రికోళ్లు టీవీలోళ్ల ముంగటుకొచ్చి తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటా అని చెప్పిండు. నేను ఏమేం చెప్పిన్నో అన్ని పనులు చేసి చూపిస్తానన్నాడు. అట్లనే పనిలే పని సీమాంధ్రలా గెలిచిన చంద్రబాబుకు కూడా కంగ్రాట్స్ అని చెప్పిండు. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నడిపించిన పొన్నాల కూడా చెయ్యి గుర్తు ఓటమికి నాదే బాధ్యత అని చెప్పిండు. ఇక ఇప్పటి సంది ప్రతిపక్షంలో కూసున్నా గానీ తెలంగాణను బంగారు చేసుట్లా మా పాత్ర కూడా ఉంటదని చెప్పిండు. గెలుపోటములు సహజం అనే సంగతి మనకు తెలుసు. అయితే ముఖ్యంగా ఓటమికి కారణాలు ఇంకా డీటెయిల్డ్ లెవెల్లో విశ్లేషిస్తున్నాం. 20 అసెంబ్లీ సీట్లు ఉండే, ఇప్పుడు అవి పెరిగినాయి. మేమేం బాధపడతలేము, వచ్చేసారి చూసుకుంటామని ప్యాను గుర్తు పార్టీ లీడర్ జగనాలు చెప్పుకొచ్చిండు. ఇక ఇట్లా ప్రజలిచ్చిన తీర్పు మీద ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పుకొచ్చిండ్రు. ప్రజలు ఒక నీతివంతమైన పాలన కావాలనుకుంటారు, అభివృద్ధి కావాలనుకుంటారు. ఒకప్పుడు అభివృద్ధి చేశాం. ఓట్లలో గెలిచిన వాళ్ళు ఎవరన్నా బాధపడతారా? అస్సలు బాధపడరు అని మాత్రం అనుకోకూరి. ఎందుకంటే గెలిచినాక కూడా బాధపడేటోళ్ళు కొందరు ఉంటారు. ఈ ముచ్చట చూస్తే మీకే ఎరుకైతుంది, చూడండి. కారు పార్టీకెళ్ళి గెలిచిన ఎమ్మెల్యేలంతా సంబురంగుంటే అదే పార్టీకెళ్ళి గెలిచిన ఎంపీల కథ ఇంకో తీరుగుంది. ఓ దిక్కు గెలిచినందుకు సంతోషంగానే ఉన్నారు, కానీ ఇంకో దిక్కు మా ముచ్చట ఎటూ కాకుండా అయ్యేటట్టుందని లోపల బాధపడుతున్నారట. అగో గెలిచినోళ్ళు ఎందుకు బాధపడతారు అనుకుంటుండ్రా? ఎందుకట్లంటే ఇది నుండ్రిగా. We are not going to support NDA at all. Suppose if UPA is going to form the government, my first choice will be UPA. If there is no scope for UPA, then we will explore the possibility of the third front. మా పార్టీకెళ్ళి గెలిచే ఎంపీలు ఎన్డీఏకు మద్దతిచ్చే ముచ్చట్నే లేదు. కావాలంటే తెలంగాణ ఇచ్చినందుకు చేయి గుర్తోళ్లకు మద్దతిస్తాం, అది కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తందుకు మాతోని అక్కర పడితే మద్దతిచ్చే దాంట్లో మేమే ముంగటుంటామన్నాడు కేసీఆర్. అట్లా కాకుంటే 3వ కూటమిల్నే కలుస్తాం గాని పువ్వు గుర్తోళ్ల దిక్కు చూడమని మీటింగ్ పెట్టి చెప్పేసిండు. కానీ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా అధికారంలో ఉన్న పార్టీల లేకపోతే ఎట్లుంటదనే ముచ్చట పబ్లిక్ ఎరుకున్నదే నాయే. వాళ్ళ నియోజకవర్గం పబ్లిక్ ఏదన్నా పనుండి సారు మా ఊళ్ళే గీ పని చేయమని పోతే ఏమంటారు? అయ్యో నాకు కూడా చేయాలనే ఉన్నది, కానీ మా పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు కాబట్టి నేనేం చేయలేనని చేతులెత్తేస్తారు. అయినంత వచ్చిన కాడికి ఎంపీ నిధులు కూడా ఖర్చు పెడతారు, లేకుంటే లేదు. కానీ మా సారు జర్ర ఓపిక పడితే అయిపోవు, ఊకేనన్నా అని పాడు చేసిండని అనుకుంటున్నారు కావచ్చు కారు గుర్తు ఎంపీలు. మరిగా పార్లమెంట్లో యూపీఏ గుంపుతోని కూసుంటారో 3వ కూటమితోని కూసుంటారో చూడాలే. అబ్బా ఒడిసిందిగా ఓట్ల ముచ్చట ఎక్కడదక్కడ పూర్తయింది. ఇయాల చంది పబ్లిక్కు లీడర్లకు నడుమ కనెక్షన్ కూడా కట్ అయింది. ఇక ఇప్పటి సంది ఎక్కడో అక్కడ చదువుకొని పోవాల్సిందే. రారాబై ప్రసారం తిరగోదాం అనేటోళ్ళు ఉండరు, ఓట్లేండ్రి అని అడిగేటోళ్ళు కూడా ఉండరు. ఇక పైసలు వంచేటోళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. 5 ఏళ్ల దాకా మీ తెరువు వచ్చేటోళ్ళు కూడా ఎవ్వరు ఉండరు, నాది గ్యారంటీ. ఓయమ్మో ఇంత టెన్షన్, ఇంత ఆగమాగం, ఇంత గాయగాయ ఉంటాది ఓట్ల పెట్టెలిప్పేనాడు. అరెరెరెరే ఏడ చూసినా అదే ముచ్చట అదే మాట. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరు గెలిచిండ్రట, ఎవరు ఓడిపోయినరట, ఎందుకు ఓడిపోయినరట, గుసగుసలు గసగసలు, ఉరుకులు పరుగులు, ఉత్కంఠ, నిరాశ, నవ్వులు, ఏడుపులు. ఒక్క కథ కాదు, ఒక్క లెక్క కాదు. ఛాయ హోటల్ కాడ కూడా అదే ముచ్చట, కూలినాలు చేసుకునే కాడ అదే ముచ్చట. ఓట్లు వేయంగానే ఊకుంటలేరు పబ్లిక్. మనం వేసినోళ్ళు గెలిచిండ్రా లేదా, మనకు నచ్చనోడు ఓడిపోయిందా లేదా అనే చూసుకుంటున్నారు. ఇంత పరిశాన్ ఉంటుంది పబ్లిక్లా. మా అంటే ఇయ్యాల ఇంకో 2 రోజులు గంతే లీడర్లకు పబ్లిక్లకు ఉండే సంబంధం. గెలిచి అవతల పడ్డాక రాముడేవుడో రాకాసుడేవుడో.
ఇన్ని రోజులు మీ ఇంటికి వచ్చిపోయినరు కదా లీడర్లు, రాగానే లేచి దండం పెడితిరి పెద్ద పటేల్ వచ్చిందని. ఇంకో 10 రోజులకు మీరు గెలిపించిన లీడర్ దగ్గరికి కొనరి, కూసును మనడు కాదు కనీసం పలకరిస్తొట్టు గేట్ కాడికి వెళ్ళే చెప్తారు, సార్ లేడు ఎటో పోయిండు రేపటెల్లుండి రాపు అని. మళ్ళా 5 ఏండ్లు అంటే మళ్ళొచ్చే ఓట్ల దాకా మీకు ఎమ్మెల్యేకు సంబంధం కట్ అన్నట్టు. ఇసొంటోళ్ళ కోసం ఎవడు గెలిస్తేంది ఎవడు ఓడిపోతేంది, దయ్యం పాయసం తిన్నా డక్కలోడు ఇంకేం తిన్నా పబ్లిక్ వచ్చే లాభం అయితే ఏం లేదు. కానీ గీతీరుగా ఆత్రం ఎందుకు వాడుతున్నారో అర్థమైతలేదు. మీరు కూలినాలు చేసుకుంటేనే ఓ ముద్ద కడుపులకు వస్తుంది, లీడర్లను నమ్ముకొని కాళ్ళు వారజాపుకుంటుంటే కడుపు మాడుతుంది గ్యారంటీ. మరి అగో మాకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండ్రు కదా అంటే చెప్తారు, మస్తుగా చెప్తారు, మస్తుగా మత్పరిస్తారు కూడా. అదంతా మీరు ముందుగానే గుర్తుపట్టుకోవాలి. ఇప్పుడు ఓట్లు అయిపోయి ఎక్కడోడు అక్కడ గెలిచి అవతల పడ్డాక గిన్నె పట్టుకొని ఎదురు చూస్తే ఎవడు బువ్వ పెట్టడు. సప్పుడు చేయక మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు లీడర్లు చాలా పెద్ద పనులు ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండ్రి. ఓట్లల్లో ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, అవన్నీ 5 ఏళ్ళు సంపాదించుకోవాలి కదా, ఇంకో తరానికి తక్కువ కాకుండా ఎన్నుకేసుకోవాలి. కాబట్టి మీరు ఓట్లు వేసిండ్రు కదా, ఇక కీలకతం దుకాణం బంద్, బుక్కడంతా తిని నిమ్మలంగా ఎవరి పనికి వాళ్ళు పోన్రి. అమ్మయ్యా, ఇయ్యాలకి వార్తలు అయిపోయినాయి. రేపు వచ్చేటప్పుడు ఇంకా మస్తు వార్తలు తెస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.